ఒరి చేలో తడి సొల్లు కబుర్లా పొడిలోంచి పని చేయండి. మధ్యాహ్నం నుంచి మిరప తోటలో కలుపు తీయాలా? ఏంటమ్మా రాజకుమారి, ఏంటి ఇంటర్వెల్ తీసుకుంటావా? ఆ కూకునేదేదో పంపు సెట్లోకి వెళ్ళి కూక. నేను వెనకమాల వచ్చేస్తాను. ఎందుకు? ఎందుకంటే నాకేం వద్దులే. ఇదిగో నువ్వు వద్దన ఉంటే నేను ఎండిన చచ్చిపోతాను. నువ్వు ఇంకటి ఎండితే నేను లవ్ అవుతాను తెలుసా? ఏటో మరీ మగవాటి పెట్టేస్తున్నావు. సరే బేగిరా. ఇది ఆడంగులు ఒళ్ళు దాచుకోకుండా శుభ్రంగా పని చేయండి. నేను పంపు సెట్ దగ్గర వెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను. ఏంటో భయ పంపు సెట్ దగ్గర వెళ్తావా? అరే మోటార్ ఆన్ చేద్దారని. అబ్బాయి గారు ఎక్కడ? అబ్బాయి గారు ఎందుకురా? అదే ఈ పంపు సెట్ సంగతే ఆ అబ్బాయి గారు చెవిని వేద్దామని. అరే నీ పళ్ళకు దండ పెడతాను, ఆ పని మాత్రం చేయకురా. అయితే 50 కొట్టు. గుణపం కింద పడే. ఏంటలా కొడుతున్నావు? నువ్వెక్కడ కొట్టమన్నా? నేను కొట్టబోతు దెబ్బలు కాదు డబ్బులు. డబ్బులా? నన్ను ఈడితే దమ్ముడి లేదు. నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయి గారి చేతి కొట్టిస్తాను. నువ్వు వెళ్ళి గుండు కొట్టుకొచ్చే. గుండెందుకురా? చెవిలో పడే. నేను అడిగింది పళ్ళు కాదు చెప్పు. ఇది పోలీస్ స్టేషన్ కాదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫోన్లు ఏమైనా వచ్చాయా? ఫోన్లు ఏమి రాలేదు కానీ సార్, రాత్రి ఒక గేటు దూకుంటుంటే తీసుకొచ్చాను సార్. కొట్టారా? లేదు సార్, మీరు కొట్టాక కొడదామని వెయిటింగ్. ఏదేమన్నా బయట తీసుకురండి. ఏమండి ఫార్? ఎస్ సార్. ఏయ్ బయటికి రా. పదా, ఎస్ఐ గారు పిలుస్తున్నారు. ఒరే రవి. ఎవడ్రా వీడు నన్ను ఒరే అంటున్నాడు? ఒరే అంటావా? మీరు సార్ సెల్లో పెట్టి చంపేస్తాం. ఇంటికి వెళ్తే నా పెళ్ళం నేనెవరో తెలియదు అంటుంది. స్నేహితుడు అయ్యుండి నువ్వు నేనెవరో తెలియదు అంటున్నావు. ఇంతకన్నా మిత్రదోహం ఇంకేమైనా ఉందా? ఎవడ్రా నీకు మిత్రుడు? ఇలా గేటు దూకే వాళ్ళంతా నా మిత్రులా? చెప్పుకోలేని పరిస్థితుల్లో అలా గేటుతో కోల్సి వచ్చిందిరా. పోనీ క్షమించు. నిన్ను క్షమించాల్సింది నేను కాదు. చెల్లమ్మా, నీకు చెల్లుందా? నాతో చెప్పలేదే. చూడు. ఏంటన్నయ్య? ఇతని మొగుడేనా? ఎందుకలా అడిగావు? గేటు దూకేవాడెవడు నా స్నేహితుడు కాదులే. గేటు దూకాడంటే ఈయన అసలు నా మొగుడే కాదన్నయ్య. ఒరేయ్, ఇది చాలా అన్యాయం రా. అదేమో నా మొగుడు కాదంటుంది, నువ్వేమో నా స్నేహితుడే కాదంటున్నావు. జీవితంలో ఇంకెప్పుడు గేట్లు దూకను రా. ఓనర్ గారు ఇప్పట్లో రారు కదండి. 2 నెలల దాకా రారు. నమస్కారం సార్. గంటలో ఫోన్ చేస్తానని చెప్పి వెంటనే ఎందుకు చేశాననే? భలేవారు సార్, మీ ఇష్టం సార్. మీ ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు. ఈ ఫోన్ మీదే కదా సార్. నా సంగతి నీకు బాగా తెలుసు. నేను ఎవరు ఉద్యోగాలకి రికమెండ్ చేయనని. కానీ నాకు కత్తి లాంటి కుర్రోడు దొరికాడు. గోల్డ్ మెడలిస్టు. ఏ మెడలిస్టు? గోల్డ్ మెడలిస్టు. పేరు ఏం పేరు? విష్ణు సార్. విష్ణు అంటాయా? అతనికి మన ఆఫీసులో అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగం వచ్చాయి. అర్థమైందా? అర్థమైందండి. చెప్పు, ఏం చేస్తావు? మీరు పంపించే కుర్రోడిని అకౌంట్స్ ఆఫీసర్ గా అపాయింట్ చేయాలి, అంతే కదా? లేకపోతే తీస్తా. చేస్తాం. ఏం చేస్తాను? పెట్టే ఫోను. నా పేరు ఉగ్ర నరసింహం. ఈ మధ్య నీకు బాగా టాలెంట్ పెరిగిపోయింది రోయ్. నీకు ఉద్యోగం గ్యారంటీ. ఒరే ఆచారి, ఇంక ఈ ఉద్యోగం మనం చేయలేవురా. తినగంటాం 100 ఏళ్ళ ఆయుసు. ఉద్యోగం మానేసిన ప్రమాదమేనండి. ఒరే అమావచంద్రుడు, అర్జెంట్ గా ఓ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ సార్. You are Vishnu, Ugra Narasimha garu candidate. Yes sir. Gold medalist. Yes sir. Already you are appointed as accounts officer. Oh. Congratulations. థ్యాంక్ యూ సార్. ఒరే ఆచారి, టీ తీసుకురారా. నేను టీలు కాఫీలు తాగాను సార్. ఓహో, కూల్ డ్రింక్ తీసుకురారా. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. నేను సంతకం పెట్టిస్తాను కానీ నువ్వు వెళ్ళు. ఎంత హాయిగా కలిసి
కలిసిపోయారు. మనమే మేకల్లో కలిసిపోయాం. అన్నా నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదురా దరిద్రుడా, బ్రెయిన్ అనాలరా. ఓహో రేయ్, మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ ఖాదిరి గారిని చంపేసి ₹1,00,00,000 కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. అస్సలు అవ్వం. ఏ వచ్చేదే ₹1,00,00,000 పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాటకి ముక్కు మూసుకుంటున్నావు? చిచి నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు? సెంటు కొట్టుకొని అన్నా, 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 అబ్బా. ఓ, ప్రేమ జంట. ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాన్సర్ ను వదలకుండా ఫాలో అవరా బాబు, నీ దండం పెడతాం లేకపోతే కొంపని పోద్ది. ఎక్కలేదు. వాడి కోసం బండి ఆపితే పోలీసులు వచ్చి పట్టుకుంటారు సార్. అమ్మాయి కోసం ఎదుర్కొంటూ వాడే వస్తాడు. అన్నా, అర్జెంట్ గా ₹1,00,00,000 చూసేయాలి. తొందరగా సూట్ కేసు ఓపెన్ చేయి. అమ్మా రేయ్, వెనకాల పోలీసులు వస్తున్నారు. ముందు బంగారాజు ఉన్నాడు. పోలీసులకు తెలియకూడదు, బంగారాజుకి తెలియకూడదు. అలాగే. అందుకని నిపాసా ఆ. నువ్వు ఈ సూట్ కేసు దాచి తీసుకో. ఓకే, మనం ఏం తెలియనట్టు సైలెంట్ గా ముందుగా జాగ్రత్త. ఖాదిర్ భాయ్ తొందరగా పోనీ భయ్యా. అరే ఎడుతున్నా కదా వెనకాల పోలీసులు వచ్చేస్తున్నారు. అరే ఏం లొల్లి చేశారు. తొందరగా పోనీ. మా ఎండి ఉట్టి పిచ్చోడు. ఆ ఉష మన దగ్గర ఉంటే ఆ సీకో గారికి ₹1,00,00,000 ఇచ్చారేంటి? మనకి తర్వాత ఇస్తాడేమో సా. అసలు మన అడ్రస్ ఆ గ్యాంగ్ వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు దేశముద్రులు సాబ్ ఎట్టాగైనా పట్టుకుంటారు. ఈ షోయబ్ అఖ్తర్ ప్రపంచ ముదురు ఎవరి కంట పడకుండా ఉషని తప్పించి దాచిపెట్టాడు. అవును సాబ్, మీరు అనవసరంగా నన్ను మా తమ్ముడిని అనుమానించారు. సారీ ఇంతకు ఎక్కడ దాచాడంటావు? అరే ఎక్కడైనా దాస్తాడు సాబ్. వాడు దాచింది వాడికే తెలియదు, అలా దాచి పెడతాడు మా వాడు. అబ్బో పోనీ, ఇంకా తొందరగా పోనీ. అబ్దుల్ ఖాదిర్ అనుకున్నారా, మజాక్ అనుకున్నారా? దేఖో రే షోయబ్ అఖ్తర్ ఎక్కడున్నావురా బాబు? ఎవరు? హాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ. మర్చిపోలేదు డార్లింగ్, నీకు రవల్ నెక్లెస్ కొనుక్కొస్తా. బలిదానివే, నక్షత్ర యాడ్లో ఐశ్వర్య రాయ్ పెట్టుకున్న లాంటిది కొనుక్కొస్తాను. ఈ లోపల ఎనర్జీ కోసం ఇది ఉంచుకో. పెట్టిన ముద్దులు చాలు గాని లారీ తొందరగా పని భయ్యా. వెనకాల పోలీసులు మా కోసం తరుగుతున్నారు. పోలీసులు వచ్చేది మీకోసం కాదు సార్, నా కోసం. మీకోసమా? నా కోసం, నా మేకల లారీ కోసం. అయితే ఈ మేకల లారీని నేనే దొబ్బుకొచ్చా. దొబ్బుకొచ్చేసావా? యా, ఉన్నట్టుండి నా లవర్ రవ్వల్ నెక్లెస్ అడిగింది. మరి ఎలాగా? అయితే నువ్వు కూడా మాలాగా దొంగవన్నమాట. షేడా, మీకు నాకు పోలికేంటి? ఫుడ్ కోసం మీరు దొంగలయ్యారు, ప్రేమ కోసం నేను దొంగనయ్యాను. కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది. నీకు దండం పెడతాను, చూసి డ్రైవ్ చేయరా. అయినా నిన్న లాభం ఏంట్రా? ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా. అయ్యో పాపం, ఇలాంటి వాడిని అలా ప్రేమించవు చెల్లెమ్మో. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. ఈయన్ని కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే. ఓయ్, తప్పులన్నీ మీరు చేసి బంగారం లాంటి మా ప్రేమ జంటను విడగొడతారా? ఛీ! ఏ, త్వరగా పని, అవతల పోలీసు వాళ్ళు వస్తున్నారు. పిపాస ఓపెన్ చేయి. లోపల బంగారాజు గారు ఉన్నాడు, చూసాడంటే ఆడు వాటకు వస్తాడు. ఆ మిగతా ఇద్దరు కూడా దొంగలే. చాలా మీ బొంగులో డిస్కషన్. తెరువన్నా. తెరుస్తాన్రా, ఆ. కానీ ఒక విషయం ఏంటది? ఈ డబ్బంతా సమానంగా పంచుకుని ఎవరి దారిని వాడు వెళ్ళిపోదాం. అంతా సద్దుమడిగాక అందరం ఒక తోట కలుద్దాం. ఓకే. ఎలా ఉంది నా ప్లాన్? సూపర్. మై డియర్ పిపాసా, ఓపెన్ ది సూట్ కేస్.